నేతలకు ఉపయోగపడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. 90 కోట్ల రూపాయలతోని బీసీలకు ఉపయోగపడేటువంటి ఆర్టిజన్స్ ఎవరైతే వృత్తి పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆదరణ ముందడుగు అనేటువంటి స్కీములు తీసుకొచ్చారు. ఆ స్కీముల్లో 690 కోట్ల రూపాయలు వాళ్ళకి అనుకూలమైనటువంటి కంపెనీల పనిముట్లు తీసుకొచ్చారు. ఆ పనిముట్లు పనిచేసినాయండి. వెనుకబడ్డ వర్గాలు బలపడాలంటే వ్యవసాయంపై ఆధారపడి బతికే రకరకాల చేతి వృత్తులకు అండదండలు లభించాలి. ఈ ఊహతోనే వైఎస్ నడుం బిగించారు. వ్యవసాయ రుణాల మాఫీతో లక్షలాది మంది రైతుల కడగండ్లను తీర్చారు. ఉచిత విద్యుత్తో వ్యవసాయాన్ని పండుగ చేశారు. పావలా వడ్డీతో వెన్నుదన్నుగా నిలిచారు. వ్యవసాయంతో పాటే ఇతర చేతి వృత్తుల వారికి పథకాలు రూపొందించారు వైఎస్. బీసీల్లో వివిధ రకాల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో నిరుపేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంతో లబ్ది పొందిన వారిలో మెజారిటీలు బీసీ, ఎస్సీ వంటి నిరుపేద వర్గాలే. ఆరోగ్యశ్రీ పథకంతో బడుగులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారు వైఎస్. ఆయన స్ఫూర్తిని కొనసాగించి నిజమైన బీసీ పార్టీగా అవతరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.